ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి మనకి లోవర్ బ్యాక్ కి సంబంధించి ఎలాంటి వ్యాయామాలు చేసినా కూడా అక్కడ మసిల్ అన్నది బాగా టైట్ అవుతూ ఉంటుంది. అవునమ్మా. మరి అలా టైట్ చేసుకోవాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు ఉపయోగపడతాయో చూపిస్తారా? కొన్ని వ్యాయామాలు ఉన్నాయి, వాటి వల్ల పిక్క టైట్నెస్ తగ్గుతుంది, లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. అందుకని సులభంగా అలాంటి వ్యాయామాలు మరి ఎవరైనా చేయగలిగేవి ఇప్పుడు మనం చూపిస్తాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని కుడి కాలు అట్లా వెనక పక్క పెట్టేస్తాం, ఎడమ కాలుని ముందుకు పెట్టేస్తాం. చేతుల్ని ముందు అట్లా నేల మీద పెట్టేసి కుడి కాలుని అట్లా పైకి లేపటం, కుడి కాలుని అలా కిందకి తిప్పటం. ఎడమ కాలు కదలకుండా ఉంటుంది, ఒక కుడి కాలు మాత్రమే అట్లా లేపటం ద్వారా హిప్ జాయింట్ దగ్గర, తొంటి ఎముక దగ్గర జాయింట్ బాగా ఫ్రీ అవుతుంది. ఇది ముసలివారు కూడా తొంటి జాయింట్ బాగా ఇబ్బంది పెడుతూ పెయిన్ ఎక్కువ ఉండి కింద కూర్చోవడానికి అసౌకర్యంగా ఉండేవారు ఇలా చేసుకుంటే ఆ పెయిన్ కూడా తగ్గుతుంది, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, సీటు భాగం టైట్గా కూడా అవుతుంది. ఇక ఈసారి కాళ్ళను కొద్దిగా మార్చి మరోసారి చేయాలి. కుడి కాలు ముందు పెట్టి కూర్చుంటాం, ఎడమ కాలు వెనక్కి పెట్టి కూర్చుంటాం. ఈసారి ఎడమ కాలు హిప్ జాయింట్ పైకి కిందకి మూమెంట్ చేస్తాం, ఎడమ కాలు పైకి, ఎడమ కాలు కిందకి. ఇదే విధంగా 15-20 రౌండ్స్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి ముందుకు వంగి చేతులు నేల మీద ఆనిచ్చేసి మోక చేతుల దగ్గర బెండ్ అవ్వకుండా చేతులు స్ట్రైట్ గా ఉండే విధంగా మనం అలా పెట్టేసి కుడి కాలుని అట్లా ఎడమ కాలు యువతల వైపు నేల కానిచ్చేసేసి ఎడమ వైపు తొడ భాగం నేల కానిచ్చేసేయాలి. మళ్ళా పైకి లెగుస్తాం, మళ్ళా తొడ భాగాన్ని ఎడమ వైపు నేల కానించాలి. ఇప్పుడు ఇట్లా చేయటం ద్వారా చూడండి హిప్ జాయింట్ దగ్గర బాగా సాగతీయపడుతుంది, ఆ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. ఇట్లా ఒక 8-10 రౌండ్స్ సీటు భాగాన్ని ఎడమవైపు అట్లా ట్విస్ట్ చేసి నేల కానిచ్చిన తర్వాత ఈసారి ఎడమ కాలుని కుడివైపు అట్లా ఆనిచ్చేసేసి కుడి తొడ భాగాన్ని కుడివైపు అట్లా ఆనిస్తాం. అంటే చేతులు స్ట్రైట్ గా ఉండి ఛాతీ అట్లా ఉండేసరికి శరీరం అటు నేల వైపు వెళ్ళటానికి సహకరించదు. కానీ చేతులు అట్లాగా ఉంచి సీటు భాగం వెళ్ళేటట్టు తొడ భాగం నేల కానేటట్లు మనం చేయవలసి ఉంటుంది. కానీ తొంటి భాగంలో ఫ్లెక్సిబిలిటీ రావటం కొరకు, సీటు భాగం టైట్ కావటం కొరకు ఈ వ్యాయామాలు ఉపయోగపడతాయి. మెల్లగా ఇది కూడా ఒక 7-8 రౌండ్స్ చేయగలిగితే ఇట్లా బాగుంటుంది. ఇక మూడో వ్యాయామంగా ఇందాటి వల్ల చేతులు నేల మీద పెట్టి మోకాళ్ళ మీద నుంచున్న తర్వాత కుడికాల్ని ఎడం వైపు ఆ విధంగా తీసుకొచ్చి పాదం ఆనిచ్చేసేసి కుడి తొడ భాగం సైడ్ భాగం అంతా అట్లా నేల కానిచ్చాలి. ఎంతవరకు ముందుకు వంగి మూతి భాగాన్ని నేల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటే అంతవరకు వెళ్ళటం మంచిదని. ఇట్లా 6-7 రౌండ్స్ చేసిన తర్వాత చేతులు అదే విధంగా పెట్టి ఈ కాళ్ళను మార్చాలి. ఈసారి ఎడమ కాలుని కుడివైపు అట్ట పెట్టేసి ఎడమ కాలు సైడ్ అమ్మట తొడ భాగాన్ని, పిక్క భాగం ఇదంతా కూడా ఆనేటట్టు మనం అట్లా చేస్తాం. తొంటి భాగం దగ్గర, పెరుదల భాగం దగ్గర ఫ్లెక్సిబిలిటీ రావటం కొరకు, ఆ భాగంలో టైట్ గా లూజ్నెస్ తగ్గటం కోసం బాగా ఉపయోగపడతాయి ఈ వ్యాయామాలు. డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరికీ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్న క్యాన్సర్స్ ఎందుకు అలా పెరిగిపోతున్నాయి, అలా ఉండకూడదంటే కనుక, లేదంటే క్యాన్సర్స్ మన దరికి రాకూడదంటే మనం తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు, ఆహారాలు గుర్తు చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.